హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ ఆలూ పరాటా రెసిపీని చూపిస్తున్నాను. లంచ్ బాక్స్లోకి క్విక్గా చేసుకోవాలి అనుకున్నా, లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ, డిన్నర్గా కానీ ఎలాగైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను. బట్ టేస్ట్ మాత్రం మనకి స్ట్రీట్ స్టైల్లో టేస్ట్ వస్తుందన్నమాట. చిన్న చేంజెస్తో ఆలూ పరాటాని చాలా టేస్టీగా తయారు చేయొచ్చు. మరి ఈ వీడియో చూసాక ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ రెసిపీ కోసం చపాతీ పిండిని కలుపుకోవాలి. చపాతీ పిండిని ఎలా కలుపుకుంటే చపాతీలు మృదువుగా వస్తాయో, సాఫ్ట్గా వస్తాయో రెసిపీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 2 కప్పుల దాకా గోధుమ పిండి వేసుకోండి. ఈ గోధుమ పిండిలో రుచికి తగినంత ఉప్పు వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నూనె కూడా వేసుకోండి. నూనెకి బదులుగా మీరు బటర్, వెన్నని కూడా వేసుకోవచ్చు. ఇందులోని 1/2 కప్పు దాకా పెరుగు వేయండి. పెరుగు వేస్తే చపాతీలు చాలా మెత్తగా వస్తాయండి. సో పెరుగు వేసిన తర్వాత పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నీళ్లు కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండి మనం ఎంత సాఫ్ట్గా కలుపుకుంటామో సేమ్ అలాగే మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఇలా పిండిని మెత్తగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు పక్కన వదిలేసేయండి. ఈలోపు మనం ఆలు స్టఫింగ్ తయారు చేసుకుందాం. నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి, అంటే 2 కప్పుల పిండికి 200 నుండి 250 గ్రాముల దాకా ఆలు సరిపోతుంది. బంగాళదుంపల్ని కుక్కర్లో వేసుకుని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించి పైన పొట్టు తీసేసి పెట్టుకోండి. నేను ఇక్కడ చిన్న సైజులో ఉండే బంగాళదుంపలు తీసుకున్నాను. అదే మీరు పెద్ద సైజులో బంగాళదుంపలు తీసుకుంటే బంగాళదుంపల్ని మధ్యలోకి కట్ చేసి అప్పుడు బాయిల్ చేయండి. ఈజీగా లోపల వరకు ఉడికిపోతాయి. ఇలా ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని వీలైనంత మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోండి. ఇలా మెత్తగా మొత్తం అన్నిటినీ కూడా బాగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర 2 టేబుల్ స్పూన్ల దాకా వేయండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతి తీసుకుని ఇలా క్రష్ చేసుకున్నట్టుగా చేసుకుని వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా వాముని తీసుకుని చేతిలో వేసుకుని క్రష్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ దాకా ఆమ్చూర్ పౌడర్ వేయండి. ఆమ్చూర్ పౌడర్ లేకపోతే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చు. ఇందులోనే చిటికెడంత ఇంగువ కూడా వేసేసి మొత్తం అన్నీ కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీకు పరాటా సైజుని బట్టి ఉండల్ని ప్రిపేర్ చేసుకోండి. మీరు ఎప్పుడు స్టఫ్డ్ పరాటా చేసినా కూడా పరాటాలోకి పైన పిండి కన్నా కూడా లోపల స్టఫింగ్ అనేది ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోండి. ఓకేనా? అంటే గోధుమ పిండి బాల్ సైజ్ కన్నా కూడా స్టఫింగ్ బాల్ సైజ్ ఎక్కువగా ఉండాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆలు స్టఫింగ్ కోసం అన్ని ఉండల్ని తయారు చేసేసుకుని పెట్టుకున్న తర్వాత పైన మూత పెట్టేసి పక్కన పెట్టండి. ఇప్పుడు గోధుమ పిండిని చూడండి. ఒక 15 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఈ గోధుమ పిండిలోంచి కొద్దిగా పిండి తీసుకుంటూ, మన స్టఫింగ్ కన్నా కూడా ఈ బాల్ అనేది చిన్నగా ఉండాలి చెప్పాను కదా. సో గోధుమ పిండి బాల్ని తీసుకోండి. కొంచెం పొడిపిండి చల్లి లైట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు స్టఫింగ్ని పెట్టి పైన పిండితో కవర్ చేసేసేయండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఎక్కడ గ్యాప్స్ అనేవి లేకుండా టైట్గా స్టఫ్ చేయండి. ఇప్పుడు కొంచెంగా పొడిపిండి చల్లుకుంటూ ఈవెన్గా రోల్ చేసుకోండి. 2 వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా రోల్ చేసుకుని ఇప్పుడు ఈ పరాటాని మనం పెనం మీద వేసి కాల్చుకోవాలి. ఫస్ట్ పెనం మీద మీడియం ఫ్లేమ్లో అటు ఇటు కూడా లైట్గా రోస్ట్ చేసుకోండి. ఆ తర్వాత బటర్తో కానీ లేదంటే ఆయిల్తో కానీ 2 వైపులా కూడా ఈవెన్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకోండి. ఇలా 2 వైపులా చక్కగా వేగిపోయాక ఈ పరాటాని పక్కకు తీసేసి ఇంకొక పరాటాని వేసి కాల్చండి. అంతే. ఇలాగే ఎన్ని పరాటాలు కావాలంటే అన్ని పరాటాలని మీడియం ఫ్లేమ్లో కాల్చేసుకోవటమే. సో ఇలా తయారు చేసుకున్న ఆలూ పరాటాని మీరు కర్డ్ లేదా టొమాటో సాస్తో సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ పరాటాలకి బెస్ట్ సైడ్ డిష్ రెసిపీస్ని నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఒక 2 డేస్ బ్యాక్. ఆ రెసిపీ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. సో ఇలా చాలా ఈజీగా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్లో ఆలూ పరాటా తయారు చేసుకోవచ్చండి. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు, ఎక్కువ టైం తీసుకోవాల్సిన పని కూడా లేదు. క్విక్ అండ్ ఈజీగా చేసుకునే రెసిపీ కదా. సో మరి ఈ ఆలూ పరాటాని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.